మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు దేశవ్యాప్తంగా అలాగే 2 తెలుగు రాష్ట్రాలలోన మన అన్నమయ్య జిల్లాలోన మహిళలు ముత్తైదువులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నోముకుంటున్నారు. ఈ యొక్క వ్రతం చేస్తే ఈ యొక్క ముత్తైదువులకి తన ఐదవతనాలకి ఉన్నటువంటి ఎలాంటి ప్రాప్తి కలుగుతుంది, దీని యొక్క పరిహారం ఏంటి అనేసి మనమైతే ఒకసారి చూద్దాం. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయదాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మైషన్నిదత్వ. ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో శ్రావణ పౌర్ణమికి ముందుగా వచ్చేటి శుక్రవారం నాడు మనం అందరం కూడా వరలక్ష్మి దేవి వ్రతాన్ని జరుపుకుంటూ ఉంటాము. ఈ యొక్క వరమహాలక్ష్మి దేవి వ్రతం పూర్వం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన పురాణం నుంచి చూస్తే, చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ అత్యంత పతివ్రతతో కూడినటువంటి ఆ యొక్క ఇల్లాలు ప్రతిరోజు కూడా ఆ యొక్క స్వామివారిని అమ్మవారిని సేవిస్తూ ఇంట్లో కూడా అత్తమామలకు సేవలు చేస్తూ ఉండేది. ఆమెకు ఒకనాడు మహాలక్ష్మీదేవి స్వప్నములో సాక్షాత్కరించి, అమ్మా చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీవు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నీవు నా పూజ చేస్తే నీకు నీతో పాటి నీ అందరికీ కూడా సువాసినిత్వం సిద్ధిస్తుంది అని చెప్పారట. తక్షణం ఆ యొక్క చారుమతీదేవి స్వప్నము నుంచి మేల్కొని చుట్టూ చూడగా ఎవరూ లేరు. అప్పుడు చారుమతీదేవి, ఓహో మనం కలగంటిమి కదా అని చెప్పి ఆ యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా కూడా తన భర్తతోనూ అదేవిధంగా అత్తమామలతో కూడా ఈ విధంగా నాకు స్వప్నం వచ్చింది అని చెప్తే, అప్పుడు వారందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవమ్మా, మంచి జరుగుతుంది అని చెప్తే, ఆ సంవత్సరం వచ్చే శ్రావణ మాసం పౌర్ణమికి ముందే వచ్చే శుక్రవారం వచ్చింది. అప్పుడు ఆమె తన స్నేహితురాళ్లను అందరినీ కూడా ముత్తైదువులను సువాసినీలంతా పిలుచుకొని ఆ యొక్క వరలక్ష్మీదేవికి కలశం మీద, ఆ యొక్క కలశంలో మరిచిగుళ్ళు మొదలైనటువంటి పంచపల్లవంబులు, అదేవిధంగా పంచద్రవ్యాలు, బియ్యము అన్నీ పోసి ఆ యొక్క కలశాన్ని ఏర్పరిచి ఆ యొక్క అమ్మవారికి పురాణోక్త ప్రకారంగా ఒక బ్రాహ్మణోత్తమునిచే వ్రతం జరిపించుకొని, అటు తర్వాత ఆ యొక్క చారుమతీదేవి అందరూ స్త్రీలు కూడా ఆ వ్రతం చేయించినటువంటి ఆ యొక్క పురోహితునికి దక్షిణ తాంబూలాదులు ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని ఆ యొక్క అమ్మవారికి ప్రదక్షిణ నమస్కారం చేశారు. ఒక భక్తితత్వంతో కూడినటువంటి పారవశ్యం పొందారు. ఆ పారవశ్యంలో ఆ యొక్క అమ్మవారు వారందరికీ కూడా కనకాభరణాలని కూడా సమర్పించారు. ఆ యొక్క తమ పైన వచ్చినటువంటి ఆ బంగారు ఆభరణాలని చూసుకొని, ఓహో చారుమతీదేవి భాగ్యంబు ఏ విధంగా ఎంత గొప్పగా ఉన్నది, ఆ యొక్క చారుమతి వలననే కదా మనకు కూడా ఇట్టి సంపత్తులన్నీ కూడా కలిగినాయి అని చెప్పి అత్యంత పొగిడి, అదేవిధంగా అమ్మవారికి పూజ పూర్తిగా చేసుకొని అందరూ ప్రసాదం గ్రహించి భోజనాదులు చేసి తమ తమ ఇళ్లకు వెళ్ళారట. అప్పటి నుంచి కూడా ప్రజలందరూ ఈ యొక్క శ్రావణ శుక్రవారం నాడు ఈ యొక్క వరమహాలక్ష్మీదేవిని పూజిస్తూ అందరూ కూడా ఆ యొక్క అమ్మవారి ఆశీస్సులతో అత్యంత వైభవంగా ఉండాలని ఆ అమ్మవారిని, అదేవిధంగా లక్ష్మీ జనార్దన స్వామివారిని
వేడుకుంటూ ఉన్నాము. ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఆ వరలక్ష్మీదేవి ఆశీర్వాదాలతో వర్ధిల్లాలని పదే పదే కోరుకుంటూ ఉన్నాము. జై శ్రీమన్నారాయణ.